నా అంచనా ప్రకారం కూడా. రైట్. నోమన్ గారు ఏం చెప్తారు? అసలు మీ మీద ఉన్న ఆరోపణ ఇందాక నేను ప్రస్తావించినట్టే చాలా కేసులు వేస్తున్నారు. ఎన్నికల టైంలో ఎన్నో ఆరోపణలు చేశారు, అన్నింటికి సంబంధించి కేసులను అయితే ఫైల్ చేశారు. కానీ ఏది కూడా తుది దశకు చేరుకోవట్లేదు, దీంట్లో కూడా అరెస్టులు నడవట్లేదు. ఏం జరుగుతుంది? ముఖ్యంగా ఈ కాల్ రికార్డ్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి చాలా సంచలన ఆరోపణలే చేసినటువంటి సిచ్యువేషన్. దాంట్లో కూడా ఏమీ తేలలేదు. ఫార్ములా ఈ కేసు విషయం కావచ్చు, ఇప్పుడు కాళేశ్వరం కావచ్చు, మళ్ళీ అంతిమంగా ప్రతి కేసును తీసుకెళ్లి కేంద్రం కోర్టులో వేయడం తప్పితే కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయట్లేదు అనేది విమర్శ. కాంగ్రెస్ పార్టీ అనేది ఎప్పుడైనా సరే కక్షపూరితంగా వెళ్ళదండి. కాంగ్రెస్ పార్టీ ఆల్వేస్ గో బై ద రూల్ ఆఫ్ లా, రైట్? మీరు తప్పు చేసినటువంటి తప్పు జరిగితే మాత్రం అక్కడ ఇన్వెస్టిగేషన్ అనేది జరుగుతుంది, సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అనేది కలెక్ట్ చేస్తారు. కలెక్షన్ జరిగిన తర్వాత దానికి తదుపరి కేసులు చేసేసి వాళ్ళని అప్పుడు రిమాండ్ చేయాలా ఏం చేయాలని చెప్పేసి ద జ్యుడిషియరీ విల్ డిసైడ్. ఇట్ ఈస్ నాట్ ద కాంగ్రెస్ గవర్నమెంట్, రైట్? కాంగ్రెస్ గవర్నమెంట్ అక్కడ జరిగినటువంటి అవినీతి గురించి మాత్రమే బయట పెడుతుంది. అక్కడ ఫోన్ ట్యాపింగ్ కేసు విషయం గురించి మాట్లాడితే మెయిన్ అక్యూజ్డ్ పర్సన్ అవుట్ ఆఫ్ ది కంట్రీ వెళ్ళాడు, రెడ్ కార్నర్ నోటీస్ ఇప్పించుకున్నాము, ఆయన రావాల్సిందే. ఈ దొంగ పోయి మళ్ళీ ఆ దొంగను అక్కడ కలిశాడు. అక్కడ డాలస్ లో వీరు ఎందుకు వెళ్లారు? రేపు జూన్ 2వ తారీఖున మీకు తెలుసా డాలస్ లో వీళ్ళు 100 ఎకరాలు కొన్నారండి. 100 ఎకరాలు, ఒక ఎకరం కాదండి, ఒక ఎకరం కాదండి. నేను అనేది ఏంటంటే వీళ్ళు బేసికల్ గా వీళ్ళు చేసేది మొత్తం అన్యాయం, అవినీతి, అక్రమం. వీళ్ళు అక్కడ పోయి అమెరికా లాంటి కంట్రీలో వీళ్ళు పోయి 100 ఎకరాలు. ఐఎమ్ ద ఐ విట్నెస్. మీకు కావాలని నేను రికార్డ్ తీసుకొచ్చిస్తాము. వీఆర్ ఆల్రెడీ ప్లానింగ్ టు రిపోర్ట్ టు యుఎస్ అథారిటీస్. వీళ్ళు వెళ్ళిపోయి వీళ్ళకి వెళ్ళాల్సిన తెలంగాణ ఆవిర్భావం దినోత్సవం ఉన్నప్పుడు వైఆర్ క్యాంప్ పాలిటిక్స్ చేస్తున్నారండి వాళ్ళు. అక్కడ పోయి వీళ్ళు లాస్ ఏంజలస్ అనే సిటీలో వీళ్ళకు బ్రోకర్లు ఉన్నారండి. వీళ్ళు పోయి 100 ఎకరాలు కొన్నారు. వీళ్ళు డాలస్ లో కొన్నారు, జెర్సీలో కొన్నారు, ఎల్ఏలో కొన్నారు. ఇది వాస్తవం. ఇది వీళ్ళు పోయి అక్కడ షికారుకి వెళ్ళిపోయి ఇక్కడ తెలంగాణ సంపదను మొత్తం దోచుకుని 7 లక్షల కోట్లు అప్పు చేస్తారండి. ఎవరి మీద ఎవరు నడపాలండి చెప్పండి? 6,000 కోట్లు ప్రతి నెల ఓన్లీ ఇంట్రెస్ట్ కడుతున్నాం మేము. ఇది ఎంత కష్టంగా నడుస్తుంది? ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉంది రాష్ట్రానికి? ఇది చేసింది కేసీఆర్ ప్రభుత్వం కాదా? ఆహో ఊహో అని చెప్పేసి పథకాలన్నీ ఇచ్చేస్తున్నామని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు కాళేశ్వరం అని చెప్పేసి కాళేశ్వరం ATM తీసుకుపోయాడు. దాని గురించి మేము మాట్లాడుతున్నాం. దానికి చేయాల్సింది బీజేపీ గవర్నమెంట్, మోదీ గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ పైన ఉన్నటువంటి వాళ్ళు సిబిఐ ఎంక్వైరీ చేసేసి వాళ్ళని దాన్ని బూచిగా చూపించేసేసి ఇందాక మిత్రులు వినోద్ గారు చెప్పినటువంటి మాట, రీజనల్ పార్టీస్ ని డైల్యూట్ చేయాలా, రీజనల్ పార్టీస్ ని మొత్తం మింకొని తినాలా అని చెప్పేసి ఏకైక ఉద్దేశంతో వాళ్ళని మొత్తం వానిష్ చేద్దామనే ఉద్దేశంతో చేస్తున్నారు. కానీ కేసీఆర్ లాంటి వ్యక్తి మేము తెలంగాణ ఇస్తున్నప్పుడు కూడా మేడం సోనియా గాంధీ గారికి ఇచ్చిన మాట, మేము పార్టీలో మెర్జీ చేస్తాము అని చెప్పేసి ఆయన మెర్జీ చేయడు, అది జరగదు. ఈయన చెప్పినటువంటి మొత్తం నాటకం ఇది. వాళ్ళ సొంత కూతురే చెప్తుంది. నేను జైల్లో ఉన్నప్పుడు వాళ్ళ కూతురు చెప్తుంది బీజేపీలో కలవమని చెప్పేసి ప్రపోజల్ తీసుకొచ్చారని ఓన్ డాక్టర్ చెప్తుంది. ఇంకా అంతకంటే విశ్వసనీయ సమాచారం ఏం కావాలండి? మహేష్ గారు అన్నారు బీజేపీ బీఆర్ఎస్ ఒకటని అన్నారు, మీరు అంటున్నారు. ఇక్కడ కాంగ్రెస్ నాయకులే మీరు వాళ్ళు మెర్జీ చేయరు ఎందులో అని చెప్పి మీరే అంటున్నారు. కాంగ్రెస్ లో మెర్చేయలేదు అంటున్నారు. అదే ఇప్పుడు ఎందులో అయినా మాకు మెర్జ్ చేయాల్సిన అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి, తెలంగాణ సమాజం అంట అతి తక్కువ కాలంలో ఇది వరస్ట్ పార్టీగా నిలబడ్డది ఒక ప్రభుత్వం అంటే మీ కాంగ్రెస్ ప్రభుత్వం, ఏదైతే రేవంత్ రెడ్డి గారి పాలనలో. మీది అయిపోయిందండి. మీరు ఎక్కువ ఊహించుకుంటారు తప్ప తెలంగాణ రాష్ట్రంలో మీది అయిపోయింది. కథం దుకాణం బంద్. మీరు చేసినటువంటి మళ్ళీ కేసీఆర్ గారు మళ్ళీ బాగుంటది అనే ఉద్దేశంతో ఇలా ప్రజలు ఎక్కడికైనా వెళ్ళండి. ఇప్పుడు రక్తం మొత్తం తీసుకొని ఒకటే విషయం అండి శివ గారు, మీరు అంటున్నారు మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మీకు పోలీస్ యంత్రాంగం ఉంది, చట్టాలు ఉన్నాయి, న్యాయం ఉంది, అటు బీజేపీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వంలో ఉంది. అంటే మీరు అందరూ ప్రభుత్వంలో ఉన్న తర్వాత దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. సిస్టమ్ ప్రకారం వెళ్ళండి, సాక్ష్యాల ఆధారాలు ముందు పెట్టండి, అరెస్టులు చేయండి, చట్టపరంగా శిక్షించండి. మీకు సాధగాక, సోయి లేక, అవగాహన లేక, మీరు అసలు ఏమి ప్రూఫ్స్ లేక ఈరోజు వాటినే ఏదో పేపర్లు పెట్టి కాలయాపన చేద్దాం, కమిటీలు వేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం సొలుపురాలు చెప్తారు తప్ప మీరు ఏం నిరూపించలేరు. ఎందుకంటే అక్కడ ఏం జరగలేదు. కేవలం మసిపూసి మాడిగా చేద్దాం, బట్టగలిసి మీద వేద్దాం అనే ఉద్దేశమే తప్ప మీరు మైండ్ సెట్ కొత్త ఆరోపణ చేస్తున్నారు. సతీష్ గారు ఏంటి, కాంగ్రెసే ఉండొచ్చు,
మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుకి కారణం కాంగ్రెస్ అవ్వచ్చు, వాళ్ళే బాంబులు పెట్టారు, ఈ రకమైనటువంటి ఆరోపణలన్నీ మళ్ళీ తెర మీద తీసుకొస్తున్నారు. పబ్లిక్ ని నమ్మిద్దాం అనుకుంటున్నారా, లేకపోతే చేతులు కాలే కాబట్టి ఇప్పుడు ఆకులు పట్టుకుని ఏమైనా తుడుచుకునే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? ఇప్పుడు ఒక విషయం శివ గారు, చేతులు కాలని మీరు అనుకుంటా ఉన్నారు. ఇప్పుడు గాడిదేదో గుర్రం ఏదో ప్రజలకు తెలియాల్సిన అవసరం కూడా ఉంది, పాలేదో నీళ్ళేదో కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ విలువ ఇంకొక అవగాహన లేని పార్టీ వస్తేనే కదా తెలిసేది. ఇలా 2 ఏళ్ళు అవుతుంది, ఏం చేసిరు? ఎక్కడ వాళ్ళు చెప్పిన అలవి కానీ హామీలు ఇచ్చిర్రు, ఒక్క హామీ కూడా నిరూపించింది లేదు, అది బస్సో గీసో తప్ప. మీరు చేసింది ఏముంది? ఆడవాళ్ళకు తులం బంగారం అంటారు, అదంటారు, ఉద్యోగులకు నిరుద్యోగులకు అంటారు, నిరుద్యోగ భృతి అంటే, రైతు బంధు అంటే, రైతు భరోసా అంటే, రుణమాఫీ చేస్తామంటారు, అన్ని ఆగం చేస్తే మొత్తం ఆఖరి అందరిని గురుకులాల పిల్లల్ని సాగు దాకా తీసుకొచ్చి కూర్చోబెట్టబడుతుంది. మేము మిగులు బడ్జెట్ తో ఇచ్చినటువంటి రాష్ట్రాన్ని 50,000 కోట్ల మిగులు బడ్జెట్ తో ఇచ్చిన రాష్ట్రాన్ని 7 లక్షల కోట్లు అప్పు చేసినటువంటి పార్టీ ఈ పార్టీ కాదా? ఈ రోజు ఖచ్చితంగా ప్రజలందరూ మేలుకున్నారు. అయ్యా కేసీఆర్ మేము తప్పు చేసినామా, ఈ దొంగ కాంగ్రెస్ పార్టీని అలవి కాని హామీలు నమ్మి మేము వాళ్ళకి ఓటేసినామా, వాళ్ళు మంచి తగిన బుద్ధి చెప్పారు, ఇక వాళ్ళకి దండం పెడుతున్నాం అని చెప్పి మీకు ఆల్రెడీ దండం పెట్టిన ప్రజలందరూ. రేపు రోజు పిండం పెట్టే పరిస్థితి కూడా వస్తుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ముందుకు వస్తుంది. యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా కేసీఆర్ గారిని కోరుకుంటారండి. వాళ్ళు మనసు నిండా గుండె నిండా కేసీఆర్ గారిని రావాలి, మళ్ళీ సార్ రావాలి, పరిపాలన చక్కగా జరగాలని. ఫస్ట్ వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్స్ ని తెలుసుకోమని చెప్పండి.